ఖమ్మం కార్పొరేషన్లో అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా మున్నేరు వరదతో 10 డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులు తొలగించేందుకు మున్నేరుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని చెప్పారు. మున్నేరు బ్రిడ్జ్, రిటైనింగ్ వాల్ నిర్మాణం మార్చి నాటికి పూర్తవుతాయని మంత్రి తుమ్మల తెలిపారు. Good morning to Honorable Minister. Clear, Madam. Two works in review cheyadiki. First is retention wall along Munneru. Second cable. Video పెట్టమన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ స్టార్ట్. మొన్న రీసెంట్గా మనకు వచ్చిన ఫ్లడ్ కూడా అబ్జర్వ్ ఇంకా కూడా మనకు 4.5 మీటర్ కుషన్ ఉంది సార్. ఏదైతే బోత్ సైడ్స్ వాళ్ళు మనకు కట్టారు అది తీయటం వల్ల కూడా మనకు 1.5 మీటర్ తగ్గిపోయింది సార్. గతంలో 26 ఫీట్స్ వచ్చినప్పుడు ఏ లెవెల్ ఎన్ఎస్పీ కెనాల్ ఉంది సార్. సో దాని ఫ్యూచర్లో మన గవర్నమెంట్ వ్యాలీ రావడానికి కూడా ఫ్లేవర్ ప్లాన్ చేసాం సార్. దానికి ఆర్ఈ వాల్స్ కలెక్టర్ గారు అన్నారంటే అండర్ పాస్ అవుతుంది మనకు ఫ్లేవర్కి వెళ్ళిపోవాలి. మొత్తం బార్డర్స్ కూడా మనం ఫిక్స్ చేసాం సార్. కరెక్షన్స్ చేసాము. సో మనం 125 ఏరియాలో పోయినా గవర్నమెంట్ 200 ఎకరాస్ ఉంటుంది సార్. సో ఈ ఫ్లేవర్కి ఒక 10 crores అవుతుంది చేస్తాను సార్. సార్ చేస్తాను కానీ వాళ్ళకి అలాట్మెంట్ అదంతా మన చేతిలో పని. ల్యాండ్ ఏం చేసినా సరే మనం వాళ్ళని ఫస్ట్ నుంచి బైపాస్ బ్రిడ్జ్ దగ్గర నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు ఫస్ట్ ప్రయారిటీ. కేబుల్ బ్రిడ్జ్ కాడ నుంచి ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ ఆగిపోయిందా ఇర్రెగ్యులర్ పట్టుకున్నారు. అది ఎట్లా అయినా అయింది. దాన్ని మీరు ఫైనాన్స్ చేసుకొని ఇమీడియట్గా క్లియర్ చేయాలి. పాత రికార్డ్స్ ఏంటి, దాని కథ ఏంటి, నది దాకా వచ్చిన పట్టాపు అంటే దానివల్ల ఏమవుతుంది, మీరు ఒక్క చిన్న గ్యాప్ వదిలిపెట్టినా కూడా మీరు పెట్టిన ఖర్చు అంతా వేస్తూ దానివల్ల ప్రయోజనం లేదు. నెక్స్ట్ మళ్ళీ కేబుల్ బ్రిడ్జ్ కావచ్చు పట్టుకొని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వరకు 2 పక్కల బోత్ సైడ్స్ సైమల్టేనియస్గా వెళ్తే ఎంతవరకు వెళ్తే అంతవరకు లాభం. అదర్వైజ్ మీరు మధ్యలో ఏదైనా అటువంటి గ్యాప్ ఉందనుకో మీకు దాని ప్రయోజనం ఏముంది, వాటర్ అటు వెళ్ళిపోయి మళ్ళీ ముంచేస్తాం. అందుకని ఈ సీజన్ నాకు ఈ 2 బ్రిడ్జ్ల మధ్యన తర్వాత అప్ టు ప్రకాష్ నగర్ టోటల్ ఏం చేసాం సార్. టోటల్ ఖమ్మం 8.5 కిలోమీటర్స్ టోటల్ మనం ఈ కాంటోర్ మ్యాప్స్ కూడా తీసాం. ఏ కాంటోర్లో ఎంత మనకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఏ ఏరియా మొత్తం కూడా డ్రైన్స్ మనకు డిజైన్ రాకపోవడం వల్ల వదిలేం సార్. ఒకటి మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చినప్పుడు ఏంటంటే డ్రైన్ బ్యాకప్ మళ్ళీ ఫ్లడ్ వస్తుంది తర్వాత డ్రైన్స్ ఎండ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ప్రకారం మనం డిజైన్ చేసి సబ్మిట్ చేసాం సార్ సిడిఓ. ఉత్తమ్ సార్ కూడా సిడిఓ ఫస్ట్ ప్రయారిటీలో మనకి ఇవ్వమన్నారు సార్. తర్వాత మీరు ఫర్దర్గా ఎక్స్టెన్షన్ అడిగి అక్కడ దాకా కంసులాపురం రెవెన్యూ ఎండింగ్ దాకా అడిగారు సార్. అది కూడా ఎస్టిమేట్స్ వస్తే సార్ ఎస్టిమేట్ అయింది సార్. కంసులాపురం మన అర్బన్ బార్డర్ చేసాం సార్. మీరు పెట్టేసి నెక్స్ట్ పెండింగ్ ఉన్నాయి డ్రైన్స్కి సంబంధించి Next, it is only project details. ఓకే. The project has 1.25 kilometers, sir. The project cost is 1.6.242. Yeah. Sir. Yeah. So the sum that it is build up the project, sir. There will be two years, sir. That's in that, sir. That segment is almost completed. Technology. I don't know. Okay. Then if you want any change, drain. వాళ్ళకి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయకపోతే ఈ వర్కింగ్ సీజన్ కూడా పోతే మన అందరం ఉండి కూడా ఉపయోగం ఉండదు. గవర్నమెంట్ అంటే ఎవరు? ఎవరైనా మాట్లాడతా. నెక్స్ట్
అట్లా కాదండి, అక్టోబర్ నుంచి మనకి వర్కింగ్ సీజన్, వరదలు తగ్గిపోయింది, నవంబర్ పోయింది, డిసెంబర్లో కూడా మీరు ప్రాసెస్ అంటే ప్లీజ్ నేను రాహుల్ బొజ్జాకు చెప్తాను క్యాబినెట్కి పంపించమని. ఏంటిది అది సబ్జెక్టు? ఓకే, మీకు అడ్వాన్స్ ఇవ్వచ్చా? మరి ఆ ప్రపోజల్ కూడా పంపిరాదు, నేను చూస్తా. ఓకే, ఈ మూడు మీరు పర్సూ చేయండి. అవసరమైతే మళ్ళీ నాకు రేపు సీఎం ప్రోగ్రామ్ అయిపోయాక చెప్పండి. ఐ కాల్ దట్ మీటింగ్ ఎట్ స్టేట్ లెవెల్ ఆల్సో. రాహుల్ బొజ్జాని అందరిని పిలిపించి ఏం చేద్దామో చేద్దాం. రైట్, తీసుకోవాలా, ఉన్నా పోయినా పర్వాలేదు, మనకి పని అవ్వాలి. ఇరిగేషన్లో మీరు పర్మనెంట్ కాదు, నేను పర్మనెంట్ కాదు, పని పర్మనెంట్. మీరు ఇచ్చేయండి, నేను లోకేష్ కూడా చెప్తాను ఎందుకు పంపించాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. గవర్నమెంట్ ఏమో పాపం డబ్బులు ఇచ్చేసి 100 కోట్ల రూపాయలు రిటైనింగ్ వాల్ చేస్తున్నారు. ల్యాండ్ లోజర్స్కి ల్యాండ్ ఇవ్వాలి, అది పోలేపల్లి దగ్గర మనోళ్ళు ఐడెంటిఫై చేసి ఇచ్చారు. మీరు అది ఆడదే ఇరిగేషన్ ఉందే కదా, అది కూడా ముందు అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చేయమనండి. క్యాబినెట్ నేను తీసుకోవడానికి మీ అభ్యంతరం ఏంటి? అదే నేను రాహుల్ బొజ్జాకి చెప్పాను, మిగతా ఇష్యూస్ ఉంటే కూడా సీతారామకు సంబంధించి, ఖమ్మం జిల్లాకు సంబంధించి దట్ ఈస్ యువర్ డ్యూటీ. ఎల్ఏకి సంబంధించి ఏమన్నా కూడా క్లియర్ చేయాలి. నాకు చెప్పడం జరుగుద్ది. ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమాలు. రిటైనింగ్ వాల్స్ శాశ్వత పరిష్కారం మునేరు వరదలకి, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి, రాష్ట్రంలో 3 బ్రిడ్జిలు ఉన్నాయి. ఆ 3 కూడా హైదరాబాద్ మున్సిపాలిటీ చూసేటప్పుడు దుర్గమ్మ చెరువు మీద చేశాం. తర్వాత నేనే R&B మినిస్టర్గా కరీంనగర్లో మానేరు అనుకుంటుంది, మానేరు నది మీద చేశాం. ఇది 3వ బ్రిడ్జి మునేరు. 3 మన రాష్ట్రంలో కేబుల్ బ్రిడ్జిలోనూ ఎక్కడా లేవు. అన్నిటికంటే ఆ 2 కూడా ఈ యొక్క మునేరు బ్రిడ్జి పెద్దది. దీన్ని ఎక్కడైతే మంచి ఆవిష్కరణ ఉందో అది టూరిజానికి కూడా ఉపయోగపడాలి. అందుకని టూరిజం ప్యాకేజీ కూడా సబ్మిట్ చేయమని చెప్తున్నా. దానికి ఏమేం కావాలో అది కూడా శాంక్షన్ చేసి ఖమ్మం ప్రజలకే కాకుండా ఈ రహదారి అమ్మటి పోయేవాళ్ళు కానీ అందరికీ ఆనందకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. దానికి ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే కూడా బెస్ట్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో ఏ కేబుల్ బ్రిడ్జికి మంచి లైటింగ్ కావచ్చు, టూరిజం ప్యాకేజీ కావచ్చు, పర్యాటకులు ఆనందపడేదానికి ఏమేమి సౌకర్యాలు కావాలో వాటిని కూడా ఇంక్లూడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణానికి మెయిన్ బాలాపేట, బల్లేపల్లి, ఖానాపురం చెరువుల నుంచి వర్షాకాలం అటు సర్ప్లస్ నుంచి వచ్చేటటువంటి వాటర్ మొత్తం ఖమ్మం పట్టణం మీదకి రావటం, ఇటు మునేరు రావటం, అటు పెద్ద చెరువులు కాబట్టి అటు అలుగు రావటం, ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తిన సంగతి మీరు అందరికీ తెలుసు. అందుకని 200 కోట్లతోటి యూజీడీ శాంక్షన్ చేశాం, పనులు జరుగుతున్నాయి. దానికి కూడా కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు, ఆక్యుపేషన్స్ ఉన్నాయి. కమిషనర్ గారు, అధికారులు సమన్వయంతో దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా 1-2 చేయవేసే పనులని వారం 10 రోజుల్లో దాన్ని కూడా క్లియర్ చేసి ఎస్టీపీ యొక్క పాయింట్ కూడా డిసైడ్ చేస్తే వాళ్ళు కూడా మార్చి కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి. ఈ 3 కార్యక్రమాలకు కూడా డ్యూ డేట్ వచ్చి మార్చి. కాబట్టి 1 నెల అటు ఇటు అయినా ఎటువంటి పవర్ లైన్ షిఫ్టింగ్ కావచ్చు, వాటర్ పైప్ లైన్ షిఫ్టింగ్ కావచ్చు, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు కావచ్చు, మళ్ళీ ఇందులో కోర్టు లిటికేషన్స్ ఉంటాయి. వీటన్నిటినీ రిజాల్వ్ చేసుకొని వెంటనే ఈ 3 కార్యక్రమాలు పూర్తయితే ఖమ్మం పట్టణానికి ఒక శాశ్వతమైనటువంటి వరద నివారణ కార్యక్రమాలతో పాటు ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం కూడా హిస్టారికల్గా ఖమ్మం చరిత్రలో నిలిచిపోద్ది. అది ఇప్పటికే 140-150 సంవత్సరాలు బ్రిడ్జి, దాని లైఫ్ వచ్చి నిజాం కట్టినప్పుడు 100 సంవత్సరాలే. అప్పటి నుంచి నేను ప్రపోజ్ చేసి ఒక పక్క బైపాస్లో ఒక బ్రిడ్జ్ కట్టాము. అప్పుడు తర్వాత మళ్ళీ గవర్నమెంట్లో నేను ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ కట్టాము. దీన్ని కూడా రివైవ్ చేసి
ఖమ్మం మధ్యలో ఉంటుంది కాబట్టి ఈ 2 బ్రిడ్జిల మధ్యలో ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే ఖమ్మం పట్టణానికి ఒక మణిహారంగా ఉంటుందని చెప్పి చేయడం జరిగింది. ఈ మూడింటిని కూడా కమిషనర్ గారి పర్యవేక్షణతోటి ఈ సీజన్లో కంప్లీట్ చేయాలనేది నాకు విజ్ఞప్తి. నెక్స్ట్ వచ్చి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఉంది. మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి డిపిఆర్ఓ గారితో మీరు కన్సల్ట్ చేసి ఎంతమంది వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, మీకు టిఫిన్లు ఎక్కడ, భోజనాలు, అదేనండి మీరు వస్తే కదా మాకు తెలిసి రేపటి ప్రోగ్రామే. కాబట్టి మీరు అందరూ సౌరోదయంతో రావాలని చెప్పి విజ్ఞప్తి. ఆ జిల్లా కదా ఈ జిల్లా కదా అని అట్లా పెట్టొద్దు మాకు.